2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? లాస్ట్ వీక్ మనం వీక్ మొత్తం అనాలిసిస్ చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ లాస్ట్ సాటర్డే రోజు కనుక మనం మాట్లాడుకుంటే రేర్ ఫెనోమినన్ మనము ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది +1 అయినా -1 అయినా నెక్స్ట్ డే అది ఫాల్ అయి ఉండొచ్చు, లేదంటే ఇంక్రీజ్ అయినా అయి ఉండొచ్చు. సో ఈ రెండింటిని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ప్రతిసారి రేర్ ఫెనోమినన్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఇది పెరుగుతుందో లేదంటే ఇది తగ్గుతుందో అని ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్ అని చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే రేర్ ఫెనామినా ఈజ్ అ సిచ్యువేషన్. ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అయితే ఈ సిచ్యువేషన్ ఏంటంటే గోడ మీద పిల్లి లాంటిది అనమాట. అది అటువైపు దూకుతుందా ఇటువైపు దూకుతుందా, అంటే నెక్స్ట్ డే పెరుగుతుందా పడిపోతుందా. ఇది ఎందుకు ఖచ్చితంగా వీడియోస్లో చెప్పట్లేదు అంటే, మనం ఇది ఎడ్యుకేషనల్ వీడియో చేస్తున్నాం. ఇట్స్ అ ఇన్ఫర్మేటివ్ వీడియో. మీరు క్లాసుల్లోకి వచ్చి నేర్చుకుంటే ఖచ్చితంగా ఎటువైపు వెళ్తుందన్న విషయము అదొక టూల్తో మీరు తెలుసుకోవచ్చు. అబ్సల్యూట్లీ. నేను దానికోసము మీకు ఇంకొక వేరే విధానాలతో ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే మనం ఓన్లీ నేర్పిస్తున్నాం ఇక్కడ. వీఆర్ నాట్ రికమెండింగ్ హియర్. వీ డోంట్ బిలీవ్ ఇన్ రికమెండేషన్ అట్ ఆల్. సో మనం ఏంటంటే మిమ్మల్ని ఎంపవర్ చేయాలి. మా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాంటి పవర్ ఇవ్వాలి. ఆ పవర్ దేని ద్వారా వస్తుంది? నాలెడ్జ్ వల్ల వస్తుంది. సో నాలెడ్జ్ డబ్బు లేకున్నా కానీ డబ్బు సంపాదించి పెట్టే నాలెడ్జ్ అనమాట. సో అలాంటి నాలెడ్జ్ మీరు సంపాదించుకుంటే డబ్బుకు కరువు ఉండదు మీ దగ్గర ఎప్పుడు కూడా. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు కూడా డబ్బులు కోల్పోవడానికి 2 నిమిషాలు పట్టదు ఒకవేళ సరైన నాలెడ్జ్ లేకపోతే. సో నాలెడ్జ్ ఈజ్ పవర్, నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ విషయంలో స్ట్రాంగ్గా నమ్ముతాం కాబట్టి మనం ఆ రేర్ ఫినామినా గురించి మనం నేర్పిస్తున్నాం. సో క్లాసుల్లోకి వచ్చి ఖచ్చితంగా ఎటువైపు వెళ్తుందన్న విషయం మీరు టూల్స్తో నేర్చుకోవచ్చు. కొన్ని టూల్స్ మనం ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తున్నాం కదా, అది కూడా చూపిస్తున్నాం కదా. సో మనం ట్రెండ్ లైన్ టూల్ చూపిస్తున్నాము. సో రేర్ ఫినామినా వచ్చినప్పుడు నెక్స్ట్ డే ఎలా ఉండబోతుంది, రేర్ ఫినామినా రాకున్నా కానీ నెక్స్ట్ డే ఎలా ఉండబోతుంది, ఆర్ సేమ్ డే ఎలా ఉండబోతుంది, సాయంత్రం 5 గంటల ముహూర్తానికి ఎలా ఉండబోతుంది అన్న విషయం అంతా కూడా రెసిస్టెన్స్ 1 కానివ్వండి, సపోర్ట్ 1 కానివ్వండి, మనం క్లియర్గా చెప్తున్నాం కదా. సో అదంతా ఏంటంటే మీరు నాలెడ్జ్ పెంచుకోవాలి. ఎందుకంటే ఎంత నేర్చుకుంటే అంత తక్కువ అండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ మార్క్ మై వర్డ్స్, అండర్లైన్ చేసుకోండి దీన్ని. ఎంత నేర్చుకుంటే అంత తక్కువ, అది కూడా రైట్ నాలెడ్జ్. ఎందుకంటే అవర్ లైఫ్ ఈజ్ వెరీ స్మాల్. రోజు రోజు చూస్తూ ఉంటే మీరు పుట్టిన మొదటి రోజు నుంచి ఆ 100వ ఏట వరకు ఎక్కడ పోయారా ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి వెనక చూసి మీరు పశ్చాత్తాపడేది బదులు ఇమ్మీడియట్గా మీ దగ్గర ఉన్న సమయాన్ని సరైన ఉపయోగం చేసుకోండి. అదర్వైజ్ యూ విల్ బి ది సఫరర్. ఓకేనా? With that information, let me tell you about the spot market gold. Sure, sir. 24 క్యారెట్లో ఇవాళ చూసుకుందాము. 98.83 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 98.29 ఉంది అండ్ -54. నా 22 క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే 9060 నిన్నుంటే ఇవాళ 9010 ఉంది, -50 రూపీస్. నా మై ఫేవరెట్ ఈజ్ 18 క్యారెట్. సో చూద్దాం 18 క్యారెట్లో 7413 నిన్నటి ప్రైస్ ఉంటే 7372 ఇవాల్టి ప్రైస్ -41 రూపీస్. ప్రతిసారి చూసినప్పుడల్లా 73, 72, 71 వరకు రావడమే కానీ 7000 మాత్రం దిగటం లేదు నిజంగా. కానీ ఈసారి ఎందుకో ఒక గట్ ఫీలింగ్ నాకు వస్తుంది, 18 క్యారెట్ గోల్డ్ 70,000 కింద వస్తుంది తులం బంగారం అని చెప్పేసి ఒక గట్టిగా గట్ ఫీలింగ్ ఉంది. అంటే నేను ఏమైనా మీకు ఇండైరెక్ట్గా రికమెండేషన్ ఇవ్వట్లేదు, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. నాకు ఎందుకో అలా అనిపించింది మరి. ఎందుకంటే ప్రతిసారి అక్కడ దాకా వస్తుంది, పెరిగిపోతుంది. ఈసారన్నా దిగుతుందా, కొండ దిగుతుందా అన్న విషయంతో మీకు జస్ట్ ఒక క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. బట్ నౌ లెట్ us see ఇవాళ ఇంట్రాడే లెవెల్స్లో ఎలా ఉండబోతుంది గోల్డ్. సో ఇప్పుడు మనం చూసుకుంటే శిరీష, MCX గోల్డ్ ఫ్యూచర్స్లో 96,449 ఉంది, -541 రూపీస్ అండి. మార్నింగ్ ఓపెన్ కాగానే గంట సేపట్లోనే మీకు 500 రూపాయల కంటే ఎక్కువగా పడిపోయింది బంగారం. ఇవాళ కూడా ఇంకా పడిందండి. నా లో చూసుకుంటే 96,382, 564 హై. ఓకేనా? సో 382, 564 అంటే 96,773 కింద ఉన్నట్టే. సో ఇవాళ బంగారం మీకు ఇంకా పడిపోయే అవకాశాలు ఎక్కువగా చూపిస్తుంది. సపోర్ట్ 2 చూసుకుంటే 96,594, సపోర్ట్ 3 96,377 అండ్ రెసిస్టెన్స్ 1. ఒకవేళ బంగారం పడకుండా ఒకవేళ పెరిగితే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? 97,169, 97,368 అండ్ 97,565 3 రెసిస్టెన్సెస్ ఉన్నాయి.
ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను, రికమెండేషన్ కాదండోయ్, మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ ప్యూర్లీ ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మనకు చాట్లో మీకు గుర్తుంటే సాటర్డే రోజున నేను ఈ లైన్ డ్రా చేసి చూపించా. ఓకేనా శిరీష? సో బాగా పడిపోయిన రోజు ఏది ఉండేనంటే ఆన్ ద 3rd of July సాయంత్రం 6:10 బంగారం పడిపోయింది. ఇట్ కేమ్ డౌన్ టు 96,449 శిరీష. అయితే మనం ఏం చేసామంటే ఈ వీకెండ్లో ఈ లైన్ డ్రా చేసామన్నమాట. పెరిగితే దీని పైకి వెళ్ళాలి, లేదంటే దీని కిందికి రావాలని చెప్పేసి ఈ 2 లైన్లు డ్రా చేసి పెట్టా సాటర్డే. ఏం జరిగిందంటే ఇవాళ గ్యాప్ డౌన్ అయ్యేసేసి 96,492లో ఓపెన్ అయిందండి మీకు బంగారం. సో దానికి అర్థం ఏంటి, మన ట్రెండ్ లైన్ పనిచేస్తుంది కదా, దీని పైకన్నా వెళ్ళాలి బాగా పెరగాలి అంటే, లేదంటే దీని కిందన్నా మీకు ఓపెన్ అవ్వాలి అని చెప్పేసి మనం 2 కూడా చెప్పామన్నమాట. సో దీని కిందే ఓపెన్ అయింది, చూసుకోండి కింద మీకు ట్రేడ్ అవుతుంది. రైట్ నౌ ఇట్ ఇస్ ట్రేడింగ్ అట్ 96,000 చేంజ్లో ఉంది. సో దీనికి అర్థం ఏంటంటే ఒక సింపుల్ హారిజాంటల్ లైన్, మనం దాన్ని అంటాము ట్రెండ్ లైన్. ఆ ట్రెండ్ లైన్ని డ్రా చేస్తే మీకు ఎంత క్లారిటీ వచ్చింది. పైగా నేను మీకు సపోర్ట్ 1 ఇస్తున్నాను, రెసిస్టెన్స్ 1 కూడా ఇస్తున్నాను, 3 వరకు ఇస్తున్నాను. సో కంప్లీట్గా దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఒక 360 పర్స్పెక్టివ్ వస్తుందన్నమాట. దానివల్ల మీరు ఫాలో అవుతున్న హోంవర్క్తో పాటు ఇది కాస్త యాడ్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ని మేము మర్జ్ చేసి మీరు ఒకవేళ ట్రేడ్ చేయాలనుకున్నారా చేయండి, అది మీ ఇష్టం, మీ డబ్బు, లాస్ అయినా ప్రాఫిట్ అయినా మీదది. బట్ సరైన నాలెడ్జ్తో ప్రాఫిట్ కూడా సంపాదించుకోవచ్చు అన్న ప్రయత్నం మనది. సో ఈ కైండ్ ఆఫ్ ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తుంటాము. ఈరోజు మండే, ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద వీక్. గుర్తుంచుకోండి, ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కాల్ చేయండి, ఏ రోజైనా ఇమ్మీడియట్గా నేను మీకు సపోర్ట్ చేస్తాను. డెఫినెట్గా సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.